హలో నమస్తే వనకం సస్యకాల్ ఆదాబ్. వెల్కమ్ టు కుకరీ పాట్స్. నేను మీ ఆరిక్య. ఇవాళ నేను మీకు ఆథెంటిక్ స్టైల్లో చికెన్ స్టఫ్డ్ క్యాప్సికమ్ చేసి చూపిస్తున్నానండి. చికెన్ స్టఫ్డ్ క్యాప్సికమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామండి. ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు, ఆయిల్, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, కొంచెం చికెన్, బెల్ పెప్పర్స్ మీకు కావాల్సిన కలర్స్లో సెలెక్ట్ చేసుకోండి. గార్లిక్ కొంచెం ఒక 4 రెబ్బలు, 2 చిన్న సైజ్ ఆనియన్స్, ఒక సగం పుదీనా, ఒక సగం కట్ట కొత్తిమీర, క్యారెట్ ఒక చిన్నది, పచ్చిమిర్చి ఒకటి, బీన్స్ ఒక 2, చీజ్. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని ఇట్లా ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలండి. మీ దగ్గర కీమా కొట్టే కత్తి ఉంటే కీమా కూడా కొట్టుకోవచ్చు. ఇలా సన్నగా పీసెస్లోకి స్లైస్ చేసి పెట్టుకోవాలన్నమాట. 1 by 1. నేను అన్ని బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకున్నానండి. ఓకేనా, మీరు కూడా బోన్లెస్ చికెన్ తీసుకోండి. ఇలా అన్ని పీసెస్ సన్నగా కీమా సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ కూడా పట్టుకోవచ్చండి, కానీ మిక్సీ పట్టుకుంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. నాకు అలా నచ్చదు. ఇట్లా కొంచెం పీసెస్ నోటికి పంట కింద తగులుతుంటేనే చికెన్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకి. కాబట్టి ఇట్లా మరీ మిక్సీలా వేసి పేస్ట్లా కాకుండా, ఇట్లా ఫైన్ పేస్ట్లా కాకుండా ఇట్లా పీసెస్గా ఉంటేనే నాకు ఇష్టం. కాబట్టి నేను ఇట్లా కొంచెం పీసెస్గానే పెడుతున్నాను. ఓకేనా, ఇప్పుడు కడాయి పెట్టుకోవాలండి. ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయాలి. ఇలా మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్, క్యారెట్స్, పచ్చిమిర్చి, బీన్స్ ఇలా 1 by 1 అన్నీ వేసేసుకొని ఒక 2 minutes పాటు వేయించుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ మీరు చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలండి, ఎందుకంటే లావుగా ఉంటే బాగుండదు. కాబట్టి ఈ రెసిపీకి వెజిటేబుల్స్ అనేవి చాలా ఫైన్గా చాప్ చేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే మనం క్యాప్సికమ్లో స్టఫ్ చేస్తాం కదా, అందుకని. ఓకేనామండి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కీమా చేసి పెట్టుకున్న చికెన్ని వేసేయాలి. వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించాలండి, చికెన్ ఉడికేంత వరకు. ఓకేనా, మధ్యలో చికెన్ ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఒక 1/2 కప్ వాటర్ పోసేసి ఉడికించుకోండి, ఉడకకపోతే. ఓకేనా, ఇలా కొంచెం వాటర్ పోసి చికెన్ కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోండి. ఓకేనా, మూత పెట్టేసేయండి. ఇలా ఇంకొక 5 minutes కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా చికెన్ అనేది కుక్ అయిపోతుంది. ఇప్పుడు చికెన్ ఉడికిందా లేదా చూసేద్దామండి. చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు కారం, కోస్గా గ్రైండ్ చేసుకున్న పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో ఎక్కువ మసాలాలు అవి వేయొద్దండి, ఎందుకంటే చికెన్ ఫ్లేవర్ని డామినేట్ చేసేస్తుంది. ఈ రెసిపీకి ఇలా వైట్గానే ఉండాలన్నమాట చికెన్ అనేది. ఓకేనా, కొత్తిమీరతో పుదీనాతో ఇలా గార్నిష్ చేసేసి
స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇది చల్లారనివ్వాలండి. ఇది చల్లారాక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు ఇలా 3 క్యాప్సికమ్స్ తీసుకున్నానండి, రెడ్, ఎల్లో, గ్రీన్. మీకు అవైలబుల్ ఉంటే ఈ కలర్స్ తీసుకొని, లేకపోతే నార్మల్ గ్రీన్ కలర్ అయినా తీసుకోవచ్చు. తీసుకొని ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి ఇందులో ఉన్న సీడ్స్ తీసేసేయాలి. చూసారు కదండి, ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి గింజలని. ఈ లిడ్స్ కూడా పడేయొద్దు, ఇవి కూడా పెట్టండి, తర్వాత దీన్ని కవర్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు ఈ క్యాప్సికమ్స్ని మనం ఇలా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఇట్లా చిల్లులు గిన్నె కానీ స్ట్రైనర్ కానీ ఏదైనా పెట్టుకొని దీని మీద ఇలా స్టీమ్ చేసేద్దామండి. ఎందుకంటే క్యాప్సికమ్ మరీ పచ్చి పచ్చిగా ఉండకుండా కొంచెం స్టీమ్ చేసినట్టు అనమాట. ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పాటు ఇలా లిడ్తో కవర్ చేసుకొని స్టీమ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇవి ఇప్పుడు బాయిల్ అయిపోయాయి. మరీ ఓవర్గా కూడా బాయిల్ అయిపోవద్దు, మెత్తగా మ్యాష్ అయిపోవద్దు, జస్ట్ కొంచెం అలా కుక్ అవ్వాలంతే. ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ చల్లారిపోయాయి కదండి క్యాప్సికమ్స్, ఇందులో మనం ఇట్లా స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకునే ముందు ఇలా నేను ఒక స్పూన్ బటర్ తీసుకున్నాను. బటర్లో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేసుకున్నాను. ఎందుకంటే క్యాప్సికమ్ చప్పచప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా సాల్టీగా ఉండడానికి అనమాట. వేసుకొని ఈ సాల్ట్ పెప్పర్ని ఇలా తీసుకొని చేతులతో ఇలా మొత్తం పూసేసుకోవాలి. ఇలా లోపట కొంచెం బయట ఇలా పూసేసుకోవాలండి. ఆయిల్ ఇలా గ్రీస్ చేయడం వల్ల క్యాప్సికమ్స్ అనేవి మంచి బ్రౌనిష్ కలర్లోకి వేగుతాయి అన్నమాట. అండ్ సాల్టీగా కూడా ఉంటాయి. చక్కగా ఇలా లోపల బయట చక్కగా ఇలా పూసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు క్యాప్సికమ్స్లోకి చికెన్ స్టఫ్ చేసేసుకుందామండి. ఇలా చికెన్ స్టఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్ని క్యాప్సికమ్స్లోకి చికెన్ స్టఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్స్ పైన ఇలా గ్రేటెడ్ చీజ్ వేసుకోవాలండి. మనం ఇలా చీజ్ గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా వేసేసుకోవాలి. ఇలా చక్కగా సెట్ చేసుకోవాలి, కవర్ చేసుకోవాలి మొత్తం చీజ్ తోటి. ఇప్పుడు కవర్ చేసుకున్నాక దీని మూతలు లిడ్స్ ఉన్నాయి కదండి, ఇలా సెట్ చేసేసేయాలి. ఇలా మూతలు పెట్టేసేయాలి. ఓకేనా. మూతలు పెట్టేసి ఇప్పుడు మనం టూత్ పిన్ ఉంటే టూత్ పిన్తో కానీ, లేకపోతే మీ దగ్గర థ్రెడ్ ఉంటే థ్రెడ్తో కానీ దీన్ని చుట్టేయచ్చు. నా దగ్గర టూత్ పిన్ అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇట్లా థ్రెడ్తో చుట్టేస్తున్నాను. మీరు కడాయిలో ఫ్రై చేసే పని అయితే ఇలా మీరు థ్రెడ్తో చుట్టేయాలండి. థ్రెడ్తో చుట్టేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు వీటిని మనం
ఓవెన్లోకి పెట్టేసుకున్నామండి. మీరు ముందుగానే ఓవెన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకొని దాన్ని 150 డిగ్రీ సెంటీగ్రేడ్స్కి సెట్ చేసి ఒక 10 మినిట్స్ పాటు మీరు ఈ క్యాప్సికమ్స్ని బేక్ చేసుకోవాలి. అంతే. ఒకవేళ మీ దగ్గర ఓవెన్ కనుక లేకపోతే ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ కడాయిలో మీరు ఈ క్యాప్సికమ్స్ని అన్నిటిని వేసి అన్ని సైడ్స్ని ఈక్వల్గా బ్రౌన్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసేద్దామండి ఇప్పుడు క్యాప్సికమ్ ఎలా రెడీ అయిపోయిందో. వావ్, చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, చికెన్ స్టఫ్ క్యాప్సికమ్ రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని డెఫినెట్గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ బాస్కి కానీ ఎవరైనా స్పెషల్ గెస్ట్లు ఇంటికి వస్తుంటే పెట్టండి. ఖచ్చితంగా మీరు 100% మార్క్స్ కొట్టేస్తారండి. చాలా ఇంప్రెస్ అయిపోతారు. సో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.